హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక భూమి మాత్రం చాలా ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే శారద కూడా వస్తుంది. భూమి, ఏంటి భూమి, గగన్ రూమ్లో లేడేంటి, ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఇక శారద అడగగానే ఇక భూమి మాత్రం అలానే ఏడ్చుకుంటూ ఉంటుంది. భూమి, ఏంటి భూమి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం చెప్పాలి, ఎంతసేపు తనని చూసి మా గగన్ బావని అని చాలా మురిసిపోయాను. ఆ దేవుడు నాకు న్యాయం చేశాడని ఎంత సంతోషపడ్డానో, కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకుంటూ భూమి ఏడ్చుకుంటూ ఉంటుంది. భూమి, ఏం మాట్లాడుతున్నావు భూమి, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, తను మన గగనే కదా, నేను కూడా అలానే అనుకున్నాను, గగన్ బావనే అని ఎంతో సంతోషపడ్డాను, కానీ తను గగన్ కాదు ఆకాష్ అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది. భూమి, ఏంటి భూమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆ అపూర్వ చెప్పిందా నీకు ఆకాష్ అని, నువ్వు ఆ అపూర్వ మాటలు పట్టుకొని ఇలా మాట్లాడుతున్నావా, తను నా కొడుకు గగన్, నాకు తెలీదా, ఈ అమ్మ మనసు తెలియదా, తను గగన ఆకాష్ అని, వాడు నా కొడుకు, ఈ రక్త సంబంధంతో తెలుస్తుంది కదా, వాడు నా కొడుకు అనుకుంటూ శారద చెప్పగానే, లేదు అత్తయ్య, తను ఆకాష్. భూమి, భూమి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడగగానే ఇక భూమి అప్పుడే స్పృహలోకి వచ్చి, ఏంటత్తయ్య, ఏంటి భూమి, ఏదేదో మాట్లాడుతున్నావేంటి, ఏం లేదత్తయ్య, నేనే మాట్లాడాను, ఏదో ఆకాష్ అంటున్నావు, తను మన కొడుకు కాదా, ఆకాష అనుకుంటూ చెప్పగానే, లేదు లేదు, తను మా గగన్ బావని, మరి మురిసిపోయాను, సంతోషపడ్డాను, దేవుడు అన్యాయం చేశాడని ఏదేదో మాట్లాడుతున్నావేంటి, లేదత్తయ్య, ఊరికనే అలా గుర్తు వచ్చింది, ఒకవేళ ఈరోజు గగన్ బావ లేకుంటే ఈరోజు నీకు ఏమైపోయేదో ఏమో, అది తలుచుకొని ఒక్కసారిగా చాలా బాధపడ్డాను, గగన్ బావ అంటే సెట్ అవుతుంది, అదే మీకు అలా అయితే నేను అస్సలు తట్టుకోలేను అత్తయ్య అనుకుంటూ ఇక అప్పుడే భూమి కవర్ చేస్తుంది. ఓ అలానా, నువ్వు అలా ఆలోచించావా, మరి ఆకాశాన్ని ఎందుకు అంటున్నావు, అంటే ఆ ప్లేస్లో ఆకాష్ ఆకాష్ అని అపూర్వ అందరు అన్నారు కదా, ఆ ప్లేస్లో ఆకాష్ ఉంటే నిన్ను కాపాడుడా, ఎంతైనా ఎవరి ప్రాణాలు వాళ్ళే చూసుకుంటాడు, కేవలం గగన్ బావ మాత్రమే నీ ప్రాణాల కోసం అలా ముందుకు వస్తాడు, నువ్వు క్షేమంగా ఉంటే గగన్ బావ కూడా క్షేమంగా ఉంటాడని అలా అనుకుంటాడు అనుకుంటూ ఇక భూమి చెప్పగానే, అవును నాకు కూడా తెలుసు, వాడు నా కొడుకు, వాడు ఈ తల్లికి ఏదైనా చిన్న గాయమైనా కూడా వాడు అస్సలు తట్టుకోలేడు, చూసావా బుల్లెట్ తాగుతుందని కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడడానికి వాడు బుల్లెట్ తాకించుకున్నాడు అనుకుంటూ ఇక శారద కూడా మాట్లాడుతుంది. అవును భూమి, గగన్ ఏంటి రూమ్లో లేడేంటి అనుకుంటూ చెప్పగానే, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నావు, బావ రూమ్లోనే ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటూ చెప్పగానే, లేదు భూమి, నేను ఇంతసేపే చూసేసి వచ్చాను, అందులో ఎవ్వరూ లేరు, బావా ఫ్రెష్ అవుతున్నాడేమో అనుకుంటూ చెప్పగానే, లేదు భూమి, బాత్రూంలో కూడా లేడు, అంటే గగన్ బావ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఇక భూమి అడుగుతుంది. అయినా బావ ఏదున్నా మనకు చెప్పే కదా వెళ్ళిపోతాడు, మనకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఎందుకు వెళ్ళాడు అనుకుంటూ భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్తయ్యకు తను గగన్ కాదు ఆకాష్ అని తెలియకూడదు, తను గగన్ బావలాగానే అత్తయ్యకు తెలియాలి అనుకుంటూ భూమి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే భూమి కూడా, అయినా ఆకాష్ ఎక్కడికి వెళ్ళాడు, అయినా ఆకాష్ నాకు తెలియకుండా ఏదైనా సిగరెట్ మెయింటైన్ చేస్తున్నాడా అనుకుంటూ భూమికి డౌట్ వస్తుంది. అత్తయ్య మీరు ఏం టెన్షన్ పడకండి, బావ ఎక్కడనో ఉంటాడులే, అత్తయ్య మీరు ఏం టెన్షన్ పడకండి, బావ ఎక్కడున్నాడో నేను వెతికి చూసుకొని వస్తాను అనుకుంటూ భూమి బయటికి వెళ్తుంది. ఇక ఆకాష్ కోసం చూస్తుంది. అయినా ఆకాష్ నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్తాడు, అయినా ఈ హైదరాబాద్లో తనకు ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు కదా, సో ఎందుకు వెళ్తాడు, ఆకాష్ నాకు తెలియకుండా ఏదైనా సిగరెట్ మెయింటైన్ చేస్తున్నాడా అనుకుంటూ భూమికి డౌట్ వస్తుంది. ఇక ఆకాష్ కోసం చూస్తూ ఉండగా అప్పుడే ఆకాష్ క్యాబ్ బుక్ చేసుకొని ఇక వెంటనే కారులో వెక్కుతున్న టైంలో అప్పుడే భూమి అబ్జర్వ్ చేస్తుంది. ఇక వెంటనే ఆకాష్ అని పిలుస్తూ ఉండగా, లేదు పిలవకూడదు, అసలు ఆకాష్ ఎందుకు వెళ్తున్నాడో దేనికోసం వెళ్తున్నాడో తెలుసుకోవాలి అనుకుంటూ మనసులో అనుకొని ఇక ఆకాష్ తెలియకుండా సీక్రెట్గా ఫాలో అవుతుంది. ఇక వెంటనే ఆకాష్ కూడా గెస్ట్ హౌస్ దగ్గర దిగుతాడు. ఏంటి ఎక్కడెందుకు దిగాడు అనుకుంటూ ఇక వెంటనే భూమికి కూడా చాలా డౌట్ వస్తుంది. ఈ ఆకాష్ నాకు తెలియకుండా ఏదో సిగరెట్ మెయింటైన్ చేస్తున్నాడు,
నాకు తెలిసి మా గగన్ బావని ఆకాష్ ఏమన్నా కిడ్నాప్ చేశాడా? అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాలని ఇన్ని రోజులు మా గగన్ బావని పక్కకుంచుకొని తను మా గగన్ బావలాగా యాక్ట్ చేశాడా? అసలు ఎందుకు? తను మా గగన్ బావ కాదు. ఎందుకంటే మా బావ ఈపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. సో ఈయనకు లేదు కాబట్టి తిను ఆకాష్ అని ప్రూఫ్ అయిపోయింది. మా గగన్ బావను ఎక్కడ ఉన్నాడో తనకు తెలుసు అనుకుంటూ ఇక వెంటనే భూమి మనసులో అన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో, అసలు ఈయన ఎందుకు దిగాడు అనుకుంటూ ఇక భూమి అన్నీ ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే ఆకాష్ కూడా లోపలికి వెళ్తాడు. ఇక లోపలికి వెళ్ళగానే ఇక వెంటనే అక్కడ వాచ్మ్యాన్ ఉండడంతో ఇక భూమిని ఆపుతాడు. ఇక ఆకాష్ లోపలికి వెళ్ళగానే ఇక భూమి వాచ్మ్యాన్తో మాట్లాడుతుంది. మేడం, లోపలికి ఎందుకు వెళ్తున్నారు? మా బావ వెళ్ళాడు అనుకుంటూ చెప్పగానే, నో మేడం, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఇక్కడనే ఉండండి. అయ్యో ప్లీజ్ అండి, నేను మా బావతో మాట్లాడడానికి వెళ్తున్నాను, నిజం, ప్రామిస్ అండి. మా బావ ఎంతసేపు లోపలికి వెళ్ళాడు, అప్పుడు వెళ్ళినప్పుడు తనతో వెళ్ళొచ్చు కదా. అయ్యో, ఏం చెప్పాలి అనుకుంటూ భూమి మనసులో అనుకుంటుంది. ఇక వాచ్మెన్ మాత్రం భూమిని బయటనే ఆపుతాడు. ఇక ఆకాష్ మాత్రం లోపలికి పోయి తనతో మాట్లాడతాడు. మేడం, ఇదంతా నా వల్ల కాదు మేడం. భూమి నా భార్య నా ముందు ఏడ్చుతూ ఉంటుంటే నేనే గగన్ అని అరిచి హక్ చేసుకొని చెప్పాలని అనిపిస్తుంది, కానీ చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను. తను నా కోసం చాలా ప్రేమ పెంచుకుంది. ఎన్ని రోజులైనా తనకు నా మీద ప్రేమ కూడా తగ్గలేదు. తను ఇంకా నన్ను అలానే ప్రేమిస్తుంది. అలాంటి దాన్ని నేను మోసం చేయాలని అనుకోవట్లేదు అనుకుంటూ ఇక ఆకాష్ ఏడుస్తూ ఉంటాడు. గగన్, మీరు ఏడవకండి. ఎలా మేడం? తను నా భార్య, ఎంతో ఏడుస్తుంది, రోజు రోజు నరకం అనుభవిస్తుంది. తను ఆకాష్ లాగా యాక్ట్ చేయమని నాకు చెప్తుంది, కానీ తనకు నేను గగన్ లాగా యాక్ట్ చేస్తున్నాను. అందరి ముందు గగన్ లాగా యాక్ట్ చేసి నేను తన ముందు ఆకాష్ లాగా యాక్ట్ చేస్తున్నా మేడం. మేడం, నో మేడం, తన బాధ నేను అలా చూడలేను మేడం. నేను ఇప్పుడే నేను గగన్ అని భూమికి చెప్పిస్తాను. గగన్, నేను చెప్పేది విను. ఇప్పుడు మనం చేస్తుంది కూడా భూమి కోసమే కదా, భూమి సేఫ్గా ఉండాలని కదా ఇదంతా చేస్తున్నాం అనుకుంటూ తను మాట్లాడగానే, నో మేడం, ఎన్ని రోజులని నేను కళ్ళ ముందు ఉన్నాక కూడా తను నన్ను ఆకాశాన్ని గట్టిగా నమ్మింది, కానీ తనకు ఇప్పుడు డౌట్ వచ్చింది నేను గగన్ అని. తను ఇంకా మర్చిపోకుండా నా ఈపు మీద పుట్టుమచ్చ ఉందని షర్ట్ కూడా కట్ చేసింది. ఆ టైంలో నేను పుట్టుమచ్చ కనపడకుండా టచ్అప్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే నేను గగనే అని తను చాలా సంతోషపడిపోయింది. నేను ఆకాశాన్ని తెలుసుకొని చాలా ఏడుస్తుంది. తనను ఇంకా ఏడ్పించుకోవాలి అని అనుకోవట్లేదు మేడం. ప్లీజ్ మేడం, ఇప్పుడే నేను చెప్పేస్తాను. గగన్, ఇప్పుడు చేసేది కూడా భూమి కోసమే కదా. ఇప్పుడు నువ్వు గగన్ అని తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇన్ని రోజులు యాక్ట్ చేసావు కదా, ఇక కొన్ని రోజులు యాక్ట్ చేస్తే సరిపోతుంది కదా. ఇక లైఫ్ లాంగ్ హ్యాపీగా భూమితో ఉండొచ్చు కదా. మేడం, ఇంకా నేను యాక్ట్ చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే తను చాలా బాధపడుతుంది మేడం. ప్లీజ్ మేడం. గగన్, నేను కూడా ప్లీజ్ అంటున్నాను కదా. ఇప్పుడు నువ్వు భూమికి గగన్ అని తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు శరత్చంద్రకి అందరికీ నువ్వు ఆకాశాన్ని తెలియాలి అనుకుంటూ చెప్పగానే, నో మేడం, అలా చెప్తే భూమి బ్రతకదు అనుకుంటూ ఇక భూమి కూడా ఆకాష్ కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు. మేడం, నేను ఆకాష్ అని మా అమ్మకు తెలిస్తే మాత్రం మా అమ్మ అస్సలు బ్రతకదు. నేను లేకుంటే తను ఈ భూమి మీద కూడా ఉండదు. నేను గగన్ అని మా అమ్మకు తెలిసింది కాబట్టి తను ఇంకా ప్రాణాలతో ఉంటుంది. నాకు చిన్న గాయమైన కూడా తను చాలా ఏడుస్తుంది మేడం. ఇప్పుడు నేను గగని కాదు ఆకాష్ అని తనకు అబద్ధం ఎలా చెప్పాలి మేడం? అలా చెప్తే మా అమ్మ ప్రాణాలకు కూడా ప్రమాదం అవుతుంది కదా, అలా కూడా ఆలోచించాలి కదా మేడం. కానీ ఇప్పుడు అందరికీ నువ్వు గగన్ అని తెలిస్తే మీ ఫ్యామిలీ మొత్తానికి పెద్ద రిస్క్లో పడతారు అనుకుంటూ ఇక తను చెప్పగానే, మేడం, ఏదైనా కానీ మేడం, నేను చూసుకుంటాను. ఎవరు నా ఫ్యామిలీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. గగన్, నువ్వు అనుకున్నట్టు అంత సింపుల్గా కాదు గగన్, నేను చెప్పేది కూడా వినండి కదా అనుకుంటూ తను చెప్పగానే, మేడం, ఎన్ని రోజులని మేడం, ఇన్ని రోజులు తన ముందే వండుకుంటూ తను బాధపడుతుంటే చూడలేకపోతున్నా మేడం. నా బాధ అర్థం చేసుకోండి. గగన్, నీ బాధ నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ అలా చెయ్యకుంటే భూమి ప్రాణాలకు కూడా ప్రమాదం అవుతుంది కదా. ఇంకా కొన్ని రోజులే కదా, ఇక కొన్ని రోజులు నువ్వు ఆకాష్ లాగా
వాళ్ళందరికీ ప్రూఫ్ చేయండి. ఇక అప్పుడు అందరు కూడా సేఫ్గానే ఉంటారు కదా. గగన్ నేను చెప్పినట్టు విను అనుకుంటూ ఇక తను చెప్పగానే ఓకే మేడం అనుకుంటూ ఇక గగన్ కూడా ఇక క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడు. అసలు ఏం జరిగి ఉంటుంది? అయినా ఆకాష్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎవరిని కలిశాడు అనుకుంటూ చాలా క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఉంటుంది. లేదు నేను తెలుసుకోవాలి, అసలు ఈయన ఏదన్నా మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడా అనుకుంటూ ఇక భూమి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఆకాష్ కూడా హాస్పిటల్లోకి వెళ్ళి ఇక బెడ్లో పడుకొని ఉంటాడు. అప్పుడే భూమి కూడా వస్తుంది. ఇక భూమి రాగానే ఆకాష్ని అడుగుతుంది, మీరు గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళారు అనుకుంటూ చెప్పగానే వాట్ భూమి, నేను ఎందుకు వెళ్ళాను, నేను రిలాక్స్ కోసం వాకింగ్ చేస్తాను, అందుకే నేను బయటికి వెళ్ళింది, నేను గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్తాను భూమి, నాకు ఇక్కడ ఎవరు తెలియదు, అలాంటిది నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి ఎవరిని మీట్ అవ్వడానికి వెళ్తాను, నో భూమి, నేను ఇక్కడనే వాకింగ్ చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే ఆకాష్ గారు మీరు నన్ను మాకు అబద్ధం చెప్తున్నావని అనిపిస్తుంది, ఆకాష్ గారు అసలు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ప్లీజ్ అనుకుంటూ ఇక భూమి ఏడుస్తుంది. ఇక అప్పుడే ఆకాష్ కూడా ఏడుపు వస్తుంది. ఇక భూమి గారు మీరేంటి కొత్తగా మాట్లాడుతున్నారేంటి అనుకుంటూ గగన్ చెప్పగానే ఆకాష్ గారు ప్లీజ్ ఆకాష్ గారు మా బావను ఎక్కడైనా దాచారా, భూమి గారు నన్ను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, మీ గగన్ బావని కిడ్నాప్ చేసినట్టు అనిపిస్తుందా, అయ్యో ఆ గగనే బ్రతికుంటే నాకు ఎన్ని రోజులు ఇక్కడ గగన్ లాగా ఎందుకు యాక్ట్ చేస్తాను, నేను ఒక్క సైన్ కోసం నేను ఎన్ని రోజులు యాక్ట్ చేశాను భూమి గారు, అగ్రిమెంట్ మీద సైన్ పెట్టేస్తే అయిపోతుంది నాది అనుకుంటూ చెప్పగానే ఓ అవునా అగ్రిమెంట్ సైన్ కోసం ఇన్ని రోజులు నాటకం ఆడారు కదా, ఆకాష్ గారు మీ అగ్రిమెంట్ ఇవ్వండి నేను సైన్ పెట్టేస్తాను, భూమి గారు మీరు ఏమంటున్నారో మీకు అర్థమవుతుందా, అర్థమవుతుంది సైన్ పెడతాను, భూమి గారు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుంది అసలు, ఆకాష్ గారు నేను సైన్ పెడతానన్నాను కదా, సంతోషంగా పెట్టించుకొని వెళ్తారనుకున్నా, మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు, మీరు సైన్ పెడితే మీరు కొడైకెనాల్కి వెళ్తారు కదా, ఇక హ్యాపీగా మీరు ఉండండి అనుకుంటూ చెప్పగానే భూమి గారు నేను అగ్రిమెంట్ తేవడం మర్చిపోయాను, ఆకాష్ గారు మీరు ఎప్పుడు ఆ అగ్రిమెంట్ జేబులో పెట్టుకొని తిరుగుతారు కదా, ఎప్పుడు ఏ టైంలో నేను సైన్ పెడతా అన్నా కూడా తీసుకొని వస్తారు కదా, ఇప్పుడేంటి నేను సైన్ పెడతా అన్నా కూడా మీరు అగ్రిమెంట్ తేవట్లేదేంటి, మీకు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదా అనుకుంటూ ఇక భూమి మాట్లాడగానే ఇక ఆకాష్ గగన్ కూడా మనసులో అనుకుంటాడు, భూమి ఏంటి ఇప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ పెడతా అంటుందేంటి, ఇప్పుడు సైన్ పెడితే నేను ఇప్పుడు కొడైకెనాల్కి వెళ్ళాలి, ఇప్పుడు భూమిని చూస్తూ కూడా ఉండలేను కదా, అయ్యో ఇప్పుడేంటి ఈ భూమికి ఏమైంది ఇప్పుడు సైన్ పెడతా అంటుందేంటి అనుకుంటూ ఇక భూమి ఆకాష్ మనసులో అనుకుంటాడు. ఏంటి ఆకాష్ గారు ఏం ఆలోచిస్తున్నారు, నేను సైన్ పెట్టాను కదా, ఏంటి ఈ పిచ్చిది సైన్ పెడుతుందని ఆలోచిస్తున్నారా, ఎగ్జాక్ట్లీ భూమి గారు ఇన్ని రోజులు సైన్ పెట్టండి అన్న కూడా మీరు పెట్టలేదు కదా, ఇప్పుడేంటి సడన్ చేంజ్ ఎందుకు అయ్యారు మీరు అనుకుంటూ చెప్పగానే ఏముంది ఎన్నడైనా మా బావ రాడు కాబట్టి ఇక ఎన్ని రోజులని అత్తయ్యని కూడా మోసం చేయాలి, అంతేకాకుండా మీ కెరియర్ని కూడా ఎందుకు డిస్టర్బ్ కావాలి అని అనుకున్నాను అనుకుంటూ ఇక భూమి చెప్పగానే భూమి గారు ఏం కాదు భూమి గారు నాకు ఇక్కడ అంత ఫ్రీగానే ఉన్నాను, మీరంతా ఇబ్బంది ఏం పడకండి, నేను ఫ్రీగానే ఉన్నాను, మా ఇంట్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఫీల్ అవుతున్నాను, ఏంటి ఆకాష్ గారు మీ కెరియర్ పోతుంది కదా, ఈ సైన్ పెడితే మీ కెరియర్ కూడా సక్సెస్ అవుతుంది కదా అనుకుంటూ ఇక భూమి మాట్లాడగానే అప్పుడే ఇక గగన్ కూడా ఇక తడబడుతూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి కూడా డౌట్ వస్తుంది, ఏంటి సైన్ పెడతా అన్నా కూడా అసలు ఎంతగానో ఆలోచిస్తున్నాడంటే తిను మా బావనేనా, అయినా బావ అయితే వీపు మీద పుట్టుమచ్చ ఉండాలి కదా, అసలు ఏమవుతుందో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు అనుకుంటూ మనసులో అనుకుంటుంది భూమి. అసలు గగన్ ఆకాష్ లాగా ఎందుకు యాక్ట్ చేశాడు భూమి ముందు, దీని వెనుక ఏదైనా రహస్యం ఉందా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.